అందరినీ కూడా బాధ పెట్టిన ఒక విషయం, సింగర్ శృతి గారు సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పేసి కొంతమంది సూసైడ్ అంటున్నారు, ఇంకొంతమంది హత్య అంటున్నారు. వాళ్ళ అక్క వాళ్ళ నాన్న కోపంకి వచ్చి గొడవ అయితే తిడితే చనిపోయింది అని చెప్పి ఒకటి చెప్పారు. అది పక్కా అబద్ధం. ఆమె ఫోన్లో మెసేజ్ టైపింగ్ చేసిరు. అవును, మెసేజ్ అంత క్లుప్తంగా ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి 1% కూడా ఛాన్స్ లేదు. పక్కా అమ్మాయిది మర్డర్. ఆమెకి ప్రెస్ చేస్తున్న టైంలో చీర కూడా వేరే వాళ్ళు ఇప్పేసి అవతల పడేశారు అని చెప్పేసి చెప్పారు. 100 తప్పులు చేస్తూ పోతున్న క్రమంలో చనిపోయిన రోజే హాస్పిటల్ దగ్గరే 50,000 రూపాయలు తీసుకున్నారు అనేది వాస్తవమా? ఇరువురు గ్రామాల పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఈ ఊరు సర్పంచ్ ఆ ఊరు సర్పంచ్ ఇద్దరు, ఇప్పుడు పెద్ద మనుషులు అందరూ కలిసి శవాన్ని నమ్ముకొని తిన్నట్టేనా? ఈ టైంలో అడగచ్చు లేదో కూడా తెలియదు అన్న, మీరు ఆల్రెడీ బాధలోనే ఉన్నారు. ఆ అమ్మాయి ఫస్ట్ సాంగ్ మీకు గుర్తుందా? ఫస్ట్ సాంగ్ నేనే రాసింది. అదే ఒకసారి మా కోసం ఆ సాంగ్. ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ, లాలు దర్వాజాకెళ్ళి తల్లి దుర్గమ్మ. లాస్ట్ తనని కలిసిన రోజు పాడిన పాట ఒక్కసారి. దండుగట్టి దంచు తిరోరు కలివట్టి వడ్లు రంగపూడి రాలవట్ట ఎక్కితే గట్లు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈ రోజు ఇంటర్వ్యూ వచ్చేసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అన్నమాట. రీసెంట్ గా అందరినీ కూడా బాధ పెట్టిన ఒక విషయం, సింగర్ శృతి గారు సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పేసి వచ్చింది కదా న్యూస్ అయితే బయటకి. సో దాని గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది సూసైడ్ అంటున్నారు, ఇంకొంతమంది హత్య అంటున్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఏంటంటే డబ్బులు తీసుకున్నారు, కాంప్రమైజ్ అయిపోయింది, రకరకాల వార్తలు. కొన్ని రోజులు తను ప్రెగ్నెంట్ అని, ఇంకొన్ని రోజులు అదంతా కూడా రూమర్స్ అని, హస్బెండే చంపాడు అని, అత్తమామలు చంపారు, లేదు పేరెంట్స్ వల్లనే చనిపోయింది, ప్రెషర్స్ వల్ల చనిపోయింది. సో రకరకాల వార్తలు చనిపోయిన తర్వాత ఒక అమ్మాయి మీద రావడం అనేది చాలా బాధాకరం. సో ఈ విషయాలన్నింటి గురించి కూడా మనతో మాట్లాడడానికి లింగంపల్లి నరేష్ అన్న ఉన్నారు. ఒకసారి అన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న, బాగున్నారా? సో రీసెంట్ గా చాలా పెద్ద సమస్య ఇది ఒక ఆడపిల్లకి. మనిషి బ్రతికున్నప్పుడు మనం ఎలా మాట్లాడినా వింటాము, ఒకలా ఉంటది అది. కానీ చనిపోయిన తర్వాత అమ్మాయి పైన రూమర్స్ క్రియేట్ చేయడము, లేదంటే ఇవన్నీ కూడా జరగడము చాలా బాధాకరం. ఇలా చేస్తున్నప్పుడు ఆమె ఆత్మకి శాంతి కూడా ఉండదు ఇంకా. సో వీటన్నింటి గురించి మనం ఫస్ట్ నుండి కూడా క్లియర్ గా మాట్లాడుకుంటూ వద్దాం. మీకు శృతికి పరిచయం ఎలా అన్న? సో శృతి ఒకనొక సందర్భంలో పేరడీ సాంగ్స్ వల్ల పాడడం జరిగింది. అవును, పాడుతున్న క్రమంలో ఆ పేరడీ సాంగ్స్ లో కొన్ని వర్డ్స్ అన్పార్లమెంటరీ యూజ్ చేయడం వల్ల కొన్ని వల్గర్ కామెంట్స్ రావడం జరిగింది. అవును. సో ఆ చిక్కి శృతి ఆ చెల్లెలు ఇద్దరు కూడా ఆ ఇంటర్వ్యూ మధ్యలో ఒక అంటే చెప్పడం జరిగింది, మాకు కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ వస్తే మేము ఆ ఛాన్స్ వస్తే మేము నిరూపించుకోగలుగుతాం అని చెప్పి ఆ చెల్లె వాళ్ళు అన్న తర్వాత వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కాల్ చేశాను. కాల్ చేసి ఇట్లా చెల్లెమ్మ మరి ఇట్లా ఒక అంటే మీ ఆవేదన చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హిట్ ద్వారా దర్వాజా ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళు ఇక్కడ ఉండరు, నా మీద బాధ్యత పెట్టి బోడపట్ల లక్ష్మణ్, అలాగే ముస్కిం సంజీవ్ గౌడ్, రెడ్డి రానా యాదవ్ వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఒక దర్వాజా ఫోక్ సాంగ్స్ అని మన పల్లె జానపదాలు క్రియేట్ చేసి కొత్త టాలెంటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాం. వ్యూవర్షిప్ పోని రాని ఎంత వచ్చినా సరే, సబ్జెక్ట్ కొత్తగా ఉండాలి, కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి,
దాంట్లో నటినట్లు ఎవ్రీ టెక్నీషియన్స్ ఆపర్చునిటీ కొత్త వాళ్ళకి మనం ఒక ప్లాట్ఫామ్ నిర్మాణం చేద్దామని చెప్పి వాళ్ళు సూపర్ డిసిజన్ నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శృతి చిక్కిని అప్రోచ్ కావడం జరిగింది. ఓకే. చెప్పిన తర్వాత చెల్లెక్కుడు ఏమన్నదంటే అన్నయ్య నాకు అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా, ఇట్లాంటి అవకాశం కోసం. అప్పటికి చిక్కికి కొంచెం చిక్కి సాంగ్స్ పాడింది, శృతి గారికి అసలు లేదు. ఫస్ట్ దర్వాజా ఫోక్ సాంగ్స్ ఛానల్లోనే ఫస్ట్ సాంగ్ దుర్గమ్మ సాంగ్. ఓకే. అయితే ఆ అమ్మాయికి ఫోన్ చేసిన తర్వాత ఓకే అన్న వస్తానన్నది. ఆయన వచ్చింది, అమ్మాయి పాడింది. పాడి తర్వాత ఇంకొక సాంగ్ రాసిన, 2 సాంగ్స్ రాసిన. ఇంకొకటి దుర్గమ్మ సాంగ్, ఇంకో సాంగ్ పాడింది. దాంట్లో యాక్ట్ కూడా చేసింది, యాక్టింగ్ కూడా చేసింది. అప్పుడు కూడా తినే తీసుకొచ్చిండు సాంగ్, అప్పుడు కూడా తినే తీసుకొచ్చిండు. దయాకర్ కార్ లోనే వచ్చేది వీళ్ళు. మళ్ళీ ఈమెకి ఏమన్నా రెమ్యునేషన్ ఇచ్చేది కూడా దయాకర్ ఫోన్ పేకి చేయించుకునేది. అప్పుడు ఇక వీళ్ళు ఎవరు అని అంటే వీళ్ళు మా రిలేషన్స్ అని చెప్పింది. సో దర్వాజా దుర్గమ్మ సెకండ్ సాంగ్ వచ్చేసరికి దయాకర్ ఆయన కార్ లో శృతి వాళ్ళ అక్క, ఒక చిన్న బేబీ, వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఈ టాపిక్ వస్తే లాస్ట్ ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎప్పుడు మీరు కలిసారు అని చెప్పేసి మీ అందరిని కూర్చోబెట్టి, ఎందుకు ఇంకా పేరు కూడా మనకు తెలుసు, సంతోష్ అన్న ఇంటర్వ్యూ మీ అందరినీ కూడా కూర్చోబెట్టి చేస్తున్నప్పుడు ఆయన అడగడం జరిగింది, మీకు అసలు దయాకర్ అనే వ్యక్తి మీకు ఎలా తెలుసు అని. అంటే ఇంట్లో పరిచయం తర్వాతనే మాకు తీసుకొచ్చి పరిచయం చేసింది మీ మరిది అని చెప్పేసి ఆవిడ చెప్పింది ఆ రోజు ఇంటర్వ్యూలో. కానీ మీరు చెప్తున్న వర్షన్ ఏంటంటే ముందే మాకు పరిచయం చేసింది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సాంగ్ నేను ఫస్ట్ ఆపర్చునిటీ కోసం అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నేను కొరుట్ల నుంచి వస్తున్నా, అమ్మాయి కాల్ చేసి మరి ఇట్లా పలానా స్టూడియో కృష్ణనగర్ లో అని చెప్పిన తర్వాత ఓకే అన్న నేను వస్తాను, నువ్వు ఎట్లా వస్తున్నావు రా అంటే పలానా టైంకి ఉండాలి అని చెప్తే నేను వస్తానని చెప్పింది. కానీ ఎట్లా వస్తున్నా చెప్పలే. నేనేమనుకున్నా బస్సెస్ ఇట్లా ఇబ్బంది అవుతుంది, మరి జేబీఎస్ ఇట్లా ఇక్కడ అవైలబుల్ ఉంటే మన కార్ లోనే పికప్ చేసుకుని వెళ్ళిపోదామని నేను అనుకున్నా. లేదన్నా నేను అక్కడ కరెక్ట్ టైంకి వస్తా అని చెప్పింది. యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ టైంకి ఉంది అక్కడ. అయితే చూసుకునేసరికి ఈ అబ్బాయి తీసుకొచ్చిండు. నేను షిఫ్ట్ డీజర్ కార్ ట్యాక్స్ ప్లేట్ ఉంది, నేను వెహికల్ తీసుకొచ్చారు కావచ్చు అనుకున్నా. సో అప్పుడు అంత పెద్దగా మనం అడగలేము. వీళ్ళు ఎవరు అని అంటే ఇట్లా మా రిలేషన్ అని చెప్పారు. అంతటితో పాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాంగ్ చేస్తున్న క్రమంలో ఈ వీళ్ళ శృతి వాళ్ళ అక్కయ్యను దయాకర్ వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. అంటే వీళ్ళు ఎవరు అని అంటే ఇట్లా మా బావ వాళ్ళ తమ్ముడు అని చెప్పింది. అమ్మాయి నిజం దాచింది. అంటే బయటికి సిచ్యువేషన్ ఉంటుంది అనే ఉద్దేశం ఆమె దాచింది. ఇక నానేమనుకున్నా వీళ్ళ అక్క వీళ్ళ బాపు వీళ్ళందరూ తీసుకొచ్చినట్టు వీళ్ళు ఒక ఫ్యామిలీ రిలేషన్ కావచ్చు. మనం ఏమనుకుంటాం పర్సనలిస్ట్ గా లోపల దాకా పోలేం కదా. ఓకే వీళ్ళ ఫ్యామిలీ ఉన్నట్టు అయ్యారు అని చెప్పినా మనం అక్కడ నుంచి అక్కడికి సెట్ అయిపోయింది. లాస్ట్ మీరు శృతి గారిని ఎప్పుడు కలిసారు? రీసెంట్ చనిపోతుందంటే ఒక 5 days ముందే. 5 days ముందు సాంగ్ షూట్ కోసం అని కదా. లాస్ట్ సాంగ్ కూడా మీ దాంట్లోనే కదా వర్క్ చేసింది. ఫస్ట్ సాంగ్ దర్వాజా ఫోక్ సాంగ్స్ ఛానల్ లోనే, లాస్ట్ సాంగ్ కూడా దర్వాజాలో. ఓకే. సో తను రికార్డింగ్ వచ్చిన రోజు చిక్కి చెప్తున్న వర్షన్ వేరు. నేను అడిగాను, ఏమంటారు అన్ని అడిగాను నేను, తను బానే ఉంది, సాంగ్ పాడుతున్నప్పుడు కూడా ఇదిగో తీసుకోమమ్మా వాటర్ అని చెప్పేసి చెప్పాడు, జ్యూసులు తాగిపించాడు. నేను తన కిందకి వెళ్ళినప్పుడు కూడా నేను అడిగాను తనని, నువ్వు ఫస్ట్ అయితే సాంగ్ ప్రాక్టీస్ చెయ్యి, నేను అంతా బానే ఉంది, హ్యాపీగా ఉన్నా, నేను మంచిగా చూసుకుంటున్నా అని చెప్పిండ్రు అని చెప్పేసి చెప్తుంది. కానీ మీ వర్షన్ కి వస్తే మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఎలా అనిపించాడు? అక్కడ అంటే నేను ఇప్పుడు 2 songs రికార్డ్ చేయాలి. అవును పాపం వీళ్ళు నేనేమన్నా 2:30కి అట్లా సాంగ్ రికార్డింగ్ ఉంది మీరు వచ్చేయండి అని చెప్పిన. పాపం వీళ్ళు 2:30కి యాజ్ ఇట్ ఈస్ వచ్చిర్రు. కానీ నేను వచ్చేసరికి లేట్ అయింది. నేను వచ్చేసరికి 3:30 అయింది, 3:40 దాకా అయింది. అయినా కానీ పిల్లలు అప్పటిదాకా మళ్ళీ ఫుడ్ కూడా తీసుకోలే, శృతి కానీ చిక్కు కానీ తీసుకోలే. అరే మరి ఫుడ్ అయితే తీసుకోరు అని అంటే అన్న మళ్ళీ తిన్నాక వాటర్ రాదు, మేము ఇప్పుడు తిన్నాం, పాడిపోయినాక తింటామని చెప్పారు. అయ్యో ఎట్లా రా అని చెప్పిన. ఆయన 6 వరకు ఇక సిస్టమ్ రికార్డింగ్ స్టూడియో అయిన టైం తీసుకుని 6 వరకు సాంగ్ ఒకటి పాడినాం, ఇద్దరు కాంబినేషన్. శృతి చిక్కి ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు అని ఒక కామెడీ కాన్సెప్ట్. అంటే వీళ్ళని ఉద్దేశించి స్క్రిప్ట్ రాసిన నేను. లిరిక్స్ కూడా ఫస్ట్ ఇక్కడ శృతి చిక్కి, అలాగే మన రౌడీ సింగర్ అని నిర్మల్ గోపి ఉంటాడు ఒక తమ్ముడు,
అరుణ్ గోపి అని వాళ్ళు ఇన్స్టాలో మంచి ఫేమస్ ఇక మా ప్రాంతంలో. సో వీళ్ళ కాంబినేషన్ లో ముగ్గురిని డిస్కషన్ చేసిన తర్వాత ఇట్లా అనుకుంటున్న ఒక కాన్సెప్ట్ మీ ఇద్దరి మీద మంచి వర్కౌట్ అవుతుంది, మరి మీరు ఓకే అని అంటే అన్న బాగుంటుంది చేద్దాం అని ముగ్గురు ఓకే అన్నారు. ముగ్గురు ఓకే అయిన తర్వాత రాసినాక ఇక 6 వరకల్లా సాంగ్ కంప్లీట్ అయిపోయింది. 6 స్టార్ట్ చేసినాం, 8:39 వరకు కంప్లీట్ అయిపోయింది. 8:39 తర్వాత డిన్నర్ అయిపోయింది. మళ్ళీ పోయిన తర్వాత అయితే మా ఇప్పుడు లక్ష్మణ్ అనే ప్రొడ్యూసర్ దుబాయ్ వీళ్ళని చూడడానికి దుబాయ్కి వెళ్ళి వచ్చిండు సాంగ్ రికార్డింగ్ చేయడం కోసం. ఆడ పిల్లలు చాలా అద్భుతంగా వాడుతున్నారు. సో నేను ఇప్పుడు నాకు వీళ్ళు రికార్డింగ్ ఎప్పుడు పెడతావో చెప్పు, నేను వస్తా అని చెప్పి అన్నాడు అన్నట్టు. అయితే ఆయన టైమింగ్ కోసం ఆయన అక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళందరితోటి సాంగ్ పాడిపించుకున్న తర్వాత అన్ని డిస్కషన్ చేసుకున్న తర్వాత ఒక 10 ప్రాజెక్టులు చేసాయి. మంచిగా శృతికి ఒక మంచి బ్రేక్ వచ్చేదాకా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇట్లా ప్లాన్ చేసి అని చెప్పి డిస్కషన్ అన్ని పెట్టుకున్నాం. డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ పాట ఇప్పుడు చెప్పారు కదా, లాస్ట్ పాట రికార్డింగ్ అయిపోయింది కానీ షూట్ పెట్టుకోలే, అంటే వీడియో వర్షన్ లో షూట్ చేయలే. కంప్లీట్ చేసిన తర్వాత నైట్ 1 గంట అవుతుంది. ఆ పాట పాడుతున్న క్రమంలో కూడా ఈ దయాకర్ శృతిని మమ్మీ అనేది వాటర్ తీసుకురమ్మన్న వాటర్ ఇవ్వడం, ఆమె పాడుతున్నప్పుడు గొంతారిపోతుంది. చిక్కి ఒకటే పాటలో ఉంది, ఇద్దరు కమెండ్ అయ్యి ఒక పాట పాడారు. శృతి సపరేట్ ఒక పాట పాడింది, శృతి 2 వాడింది. అయితే ఆ పాడుతున్న క్రమంలో గొంతు ఆడిపోతున్న క్రమంలో కూడా మమ్మీ వాటర్ తీసుకో, ఇది తీసుకో, అది తీసుకో అనుకుంటా ఇట్లా మంచిగా అన్యోన్యంగానే ఉన్నారు. సో మళ్ళీ జ్యూస్ వాళ్ళు అన్నం తినలేరు అంటే దయాకర్ మరి జ్యూస్ తీసుకురాపో అంటే కిందికి పోయి నేను అమౌంట్ ఇచ్చిన తర్వాత జ్యూస్ తీసుకొచ్చి అందరికి పోసిండు. అక్కడ కింద ఒలికిపోయిన తర్వాత కూడా దాన్ని మేనేజ్ చేసి ఒక టవల్ తీసుకొచ్చి అటిట్యూడ్ అని చెప్పి ఇట్లా వాళ్ళు అన్యోన్యంగానే ఉన్నారు. అక్కడ మనం తప్పు పట్టడానికి లేదు. సో అంత అయిపోయింది. నేను సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చెప్పినాను శృతికి చిక్కికి, ఈ 1 వీక్ లోపు ఈ సాంగ్ షూట్ పెట్టుకుందాం రా, ఎందుకంటే ఇప్పుడు ఈ స్టూడియో వర్షన్ మనం రిలీజ్ చేసి 1 వీక్ లోపు ఈ సాంగ్ షూట్ పెట్టుకుందాం. 15 డేస్ తర్వాత ఇంకొకటి పల్లెటూరుకు నేపథ్యం మన దండు కట్టి దంచుతారు, అది కూడా షూట్ పెట్టుకుందాం అన్న తర్వాత ఓకే అన్న చేద్దాం అన్నా అని చెప్పి అన్ని ఓకే అన్నారు. సరే అని చెప్పి నేను వారం రోజుల లోపల ప్రీ ప్లాన్ అవుతున్నా. వీళ్ళని ఇక్కడ 1 గంట అయితే వీళ్ళని ఇక్కడ వెళ్ళిపోరు అని చెప్పిన వీళ్ళు JBS లో చిక్కి పాపం వీళ్ళైతే వెహికల్ వచ్చిన చిక్కి బస్కి వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ కూడా హెల్త్ బాగా లేకున్నా అని ఇక శృతి కూడా రికమెండ్ చేసి అన్న నీ మన ఇద్దరు కాంబినేషన్ లో రాద్దామని చెప్పి రాసిచ్చిండు. నువ్వు లేకపోతే కలవదు కదా చిక్కి, ఎట్లా అరేంజ్ అయ్యి అన్న ఏదైనా అయితే అక్కడ చూసుకుంటాడు, ఏదైనా అయితే చెప్పు అని అంటే ఇక అక్కడ అన్ని విధాలుగా వాళ్ళ అక్కయ్యను అక్కడ షిఫ్ట్ చేసి వచ్చారు. 1 గంటకి శృతిని కూడా బస్సు ఎక్కించి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నయ్య నేను ఎయిర్పోర్ట్ లో దించి అన్నయ్య దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇట్లా ఎక్కడెక్కడ సుఖాంతం అయిపోయింది. ఒక 1 వీక్ లోపల షూటింగ్ స్టార్ట్, అన్ని ప్లాన్ చేసుకొని నా ప్రయత్నంలో నేనున్నా. చూసేసరికి ఒక్కటిసారి షాక్ గురైపోయినా ఈ విషయం తెలిసిన తర్వాత. నేను విలేజ్ లోనే ఉన్నా, స్క్రిప్ట్ రాసుకున్నా, ఇట్లా అయిపోయింది అని చెప్పి మన తమ్ముడు జోగుల వెంకటేష్ ఫోక్ సింగర్ తమ్ముడు అన్న మరి వాళ్ళు చిక్కితో ఒక పాట పాడిపించడానికి రమ్మన్నారు. పాపం నెక్స్ట్ ఆ అమ్మాయి JBS కి వచ్చి JBS లో దిగినాక గిట్లా అయిందని విషయం తెలిసిన తర్వాత అమ్మాయి మళ్ళీ అక్కడ నుంచి అటే రిటర్న్ అయింది. అయితే నాకు ఆ విషయం తెలుసుకున్నాక తమ్ముడు ఇట్లా సంగతి అయిందని నీకు తెలుసానంటే నిజం నాకు అసలు మళ్ళీ ఒకసారి చెప్పు తమ్ముడు అన్న గిట్లా అయింది ఒకసారి తెలుసుకో అన్నాడు. ఇక నాకు ఒక్కటిసారి షాక్ గురైపోయినా మళ్ళీ ఇక పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇక క్లారిటీ వచ్చింది. సో ఫస్ట్ నుండి కూడా మనం ఈ టోటల్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మాట్లాడింది మనకి సూసైడ్ చేసుకుంది అని చెప్పడం జరిగింది, అవునా? అందరికీ కూడా తెలిసిన న్యూస్ ఏంటి, ఫస్ట్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఎందుకు చేసుకుంది ఏంటి అనేది రీజన్స్ అవన్నీ మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే సూసైడ్ ఉరి వేసుకొని చనిపోయింది అమ్మాయి, అవునా? సో ఉరి వేసుకుని చనిపోయిన అమ్మాయిని చెప్తున్నా, అదే నార్మల్ గా మనకి అంటే మనకు వినిపించిన మాటలు. ఆ అమ్మాయిని అక్కడ ఉన్న వాళ్ళ హస్బెండ్ ఇంకొక అమ్మాయి ఇద్దరు కిందికి దింపారు అని చెప్తున్నారు. దింపి వీళ్ళు గట్టిగా ప్రెస్ చేస్తూ ప్రాణం ఉందేమో అది ఉందేమో అని చెక్ చేస్తున్నారు అని అంటున్నారు. దీనిలోనే డోరు లాక్ చేసి ఉందని ఒకరు అంటున్నారు. కిటికీ డోర్లు పెట్టి ఉన్నాయి, కానీ కిటికీ డోర్ పెట్టి ఉన్న దాన్ని దయాకర్ ఓపెన్ చేసి కిటికీల నుండే చూసిండు అని చెప్తున్నారు. ఉరేసుకున్న అమ్మాయిని కిందికి దించకుండా ఆయన వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి ఉరకడము. సో వీటన్నింటి గురించి ఒకసారి మీ వర్షన్ లో. అంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా ఒక కట్టుకథగా మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అవును, అంటే వాస్తవంగా ఆ చెల్లె ఆత్మకు శాంతి చేకూరాలనేది అలా ఇంకో చెల్లెకు జరగద్దు, అదే మన సంకల్పం తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. వాస్తవంగా ఈ మిస్టరీ విడాలి,
హిస్టరీ వీడాలి, నిజమేంటిదో మనకు తెలియాలి అనేది మన తపన. అవును. అక్కడ వాళ్ళు చెప్తున్న సబ్జెక్ట్ తీసుకున్నా ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ అక్క వాళ్ళ నాన్న కోపంకి వచ్చి గొడవ అయితే తిడితే చనిపోయింది అని చెప్పి ఒకటి చెప్పారు. అది పక్కా అబద్ధం. సో అమ్మాయి ఉరిపెట్టుకొని చనిపోయింది అని చెప్తున్నారు. ఉరిపెట్టుకొని చనిపోతే ఆమె ఫ్యాన్ కు ఒక సజ్జ ఉంటది. అవును, ఇంకొక చిన్న అమ్మాయి చెప్తున్నారు సజ్జ ఎక్కింది. నార్మల్ గా అందరి ఇళ్లలో ఊర్లలో ఫ్యాన్ అనేది ఇంట్లో మిడిల్ ఉంటది. మనం ఒక కొండి పెట్టుకుంటాము, అది ఇల్లు కట్టేటప్పుడే మనం ఆ కొండి చేసేసుకుంటాం అన్నమాట ఫ్యాన్ ఫిట్టింగ్ కోసము. ఎక్కడో సజ్జ ఒక మూలకు ఉంటది. ఆ మూల నుండి ఎలా అని ఆ అమ్మాయి ఇంత దూరంకి చేసుకుంది? అదే కదా, ఇప్పుడు ఆ అమ్మాయి ఇంత లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి అక్కడ మళ్ళీ ఒకసారి చున్నీ అంటున్నారు, ఒకసారి చీర అంటున్నారు, మళ్ళీ అంత లాంగ్ కెళ్ళి వచ్చి ఆమె ఉరి పెట్టుకొని ఆమె ప్లాన్ సూసైడ్ చేసుకుంటే కిటికీలేమో డోర్ లాక్ చేసుకుంటుంది, మెయిన్ డోర్ ఏమో ఓపెన్ ఉంది. ఒకటి ఇవన్నీ చేసుకున్న కంటే ముందు ఆమె ఫోన్ లో మెసేజ్ టైపింగ్ చేసిరు. అవును, మెసేజ్ అంత క్లుప్తంగా ఆమె మెసేజ్ రాయదు. నార్మల్ గా మీకు ఇంతకు ముందు చనిపోక ముందు శృతి మీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన ఏమైనా ఉన్నాయా చాట్ ఎప్పుడన్నా? అంటే సింపుల్ గా అంతే, షార్ట్ కట్. ఇప్పుడు షార్ట్ కట్ ఉండొచ్చు అంతే. హాయ్ అన్న, నేను వస్తున్నా, ఆయన వెయిట్ చేస్తున్నా, ఇంతే ఉంటది. ఓకే, ఆ మెసేజెస్ టైపింగ్ కి ఈ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ టైపింగ్ కి పొంతన కుదురుతుందా? రెండింటి లేదు. ఇదంతా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి మెసేజ్ చేసిరు ఇది. ఓకే, ఎందుకంటే దాంట్లో వెరీ లాజికల్ గా వాళ్ళు మొత్తం డిపార్ట్మెంట్ గాని నాకు పిచ్చి పిచ్చి కలలు పడి నేను చనిపోతున్నా అని చెప్పి, నాకు పిచ్చి పిచ్చి కలలు పడడం వల్ల నేను చనిపోతున్నా అని చెప్తుంది ఆ మెసేజ్ లో. సో నా చావుకు నేనే కారణం, నా అత్తమామలు నన్ను బంగారంలాగా చూసుకున్నారు, నా భర్త కూడా నన్ను బంగారంలాగా చూసుకున్నాడు. నేను చనిపోయిన తర్వాత నా భర్తని పోలీసులు కొట్టినా తిట్టినా బాగుండదు, నా ఆత్మ శాంతించదు. ఇవన్నీ టైప్ చేసి ఇవన్నీ స్క్రిప్ట్ పెట్టుకొని ఇక్కడ పెట్టి పిచ్చి పిచ్చి కలలు పడితేనే పెళ్ళైన తర్వాత 20 రోజులకు వచ్చి ఆమెకు టైం పాస్ గా ఉరి పెట్టుకొని చనిపోతే ఈ దయాకరు చూసి మళ్ళీ నది కడుకోయి అమ్మ ఉరి పెట్టుకుందని చెప్పి మళ్ళా వచ్చి మళ్ళా దాన్ని ఇప్పి మళ్ళా పండబెట్టి అప్పుడు రెండు చెప్తున్నారు ఏంటంటే కిటికీలో నుండి చూసి అమ్మ వాళ్ళ దగ్గరికి ఉరికినాను అని చెప్తున్నాడు. ఇది ఒక పాయింట్, అమ్మాయి చెప్పిన పాయింట్. ఇది చిన్న అమ్మాయి, అది ఇద్దరు చెప్పింది కూడా. కిటికీల నుండి చూసి ఉరికిపోయి వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చిండు అని చెప్తున్నారు. అమ్మ నాన్నని తీసుకొచ్చిన తర్వాతనే ఏదైతే అమ్మాయి బాడీ ఉందో దాన్ని కిందికి ఇప్పినారు. కిందికి ఇప్పుతున్న టైంలో ఆ అమ్మాయి ఉన్ను ఆ అబ్బాయి ఇద్దరే ఇప్పినామంటారు. మరి ఈ ఇద్దరు ఏం చేస్తున్నారు? నేను అదే చెప్పిన, అమ్మాయి పట్టుకుంటే అబ్బాయి ఇప్పిండా, అబ్బాయి పట్టుకుంటే అమ్మాయి ఇప్పిందా? ఇది ఇద్దరితో సాధ్యమవుతుందా? మళ్ళీ ఇప్పుడు అక్కడ రూమ్ లో ఇలా ఇప్పుడు నేను అదే నా మొన్నటి దాకా కూడా నా బాధ అదే ఉండే. ఒకసారి ఈ మీడియా మన మిత్రులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి అసలు దాన్ని పరిశోధన చేస్తే ఒక నార్మల్ గా ఒక అమ్మాయి అలా పెట్టుకోవడం సాధ్యమవుతుందా? ఫస్ట్ పాయింట్. ఒకటి ఇప్పుడు ఇక్కడ మిస్టరీ ఏంటి అని అంటే, అమ్మాయి ఉరి పెట్టుకొని చనిపోయేంత పిరికి పంద కాదు, ఆమె డేర్ అండ్ డాష్. కాబట్టి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి 1% కూడా ఛాన్స్ లేదు. ఒకటి ఇక్కడ వీళ్ళు చెప్తున్న కథనం అంటే వీళ్ళు ఎక్కువ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మీడియాతో మాట్లాడడానికి కూడా ముందుకు రాలేకపోవడానికి రీజన్ ఏంటంటే, ఒక చెప్తున్న క్రమంలో ఒక తప్పును కప్పిపుచ్చాలంటే 100 తప్పులు చేయలేదు. దాంట్లో ఏదైనా ఒక క్లూ దొరికినా కానీ ఈ ఇష్యూ కూడా ఫస్ట్ ఈ వాట్సాప్ మెసేజ్ ఏదైతే ఉందో దాని నుంచే నేను బయట పెట్టినా. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ అనేది వాట్సాప్ మెసేజ్ నుంచి బయటపడ్డది. పక్కా అమ్మాయిది మర్డర్, ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్ కాదు, ఆత్మహత్య చేసుకోలేదు, చేసుకోవడానికి బలమైన రీజన్ కూడా లేవు. ఒకటి, అమ్మా నాన్న వీళ్ళకి పెళ్లి కంటే ముందు లేకపోతే ప్రేమించిన తర్వాతనో ఈమెను కిడ్నాప్ చేసుకొని ఇంటికి తీసుకుపోయి వద్దు మనకు అది ఇది అని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తే అప్పుడు మెంటల్ గా డిప్రెషన్కి వెళ్ళిపోవచ్చు. అబ్బాయితో ఎప్పుడైతే కమ్యూనికేషన్లు ఉందో అప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మ నాన్నల నుంచి ఒక కొట్టడం గాని తిట్టడం గాని ఒక ప్రెజర్ గాని మాట్లాడగా ఫోన్ లో జనరల్ గా మాట్లాడతారు. ఏ కన్న తండ్రి అయినా కూడా ఒక అమ్మాయి నేను పలానా అబ్బాయిని లవ్ చేస్తున్నా అప్పటి నుంచి ఈ ఇక్కడికి దయాకర్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళిద్దరు సెట్. వాళ్ళు ఇక మళ్ళీ విడిపోలే. అంత బాండింగ్ గా అంత కమ్యూనికేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉటాహుటినా నాకు పిచ్చి పిచ్చి కలలు పడుతున్నాయి అని చెప్పి చనిపోతుందా? ఎంత పెద్ద లాజిక్ ఇది.
అంటే దీని వెనుక ఏంది అని అంటే మళ్ళీ ఒక బాధ ఏంటంటే అదే టైంలో ఈ ఇష్యూ నేను అదే కోరుకునేది ఏంటంటే ఎప్పుడైతే ఒక సమస్య ప్రజల ముందుకు వస్తుందో, మెజారిటీ మోర్ దెన్ పాపులేషన్ ప్రజలకు ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు మహిళా సంఘాలు కానీ, ఉద్యమ సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, ఎనీబడి ఒక మోరల్ గా ఒక మొబిలైజేషన్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఇష్యూ కాస్త ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఏ విధమైన న్యాయం జరుగుతుందేమో అని ఒక చిన్న నమ్మకం ఉండే. దానికోసం ప్రయత్నం చేసినాం. కానీ ఇక్కడ ఏమైందంటే టోటలీ అంటే ఎక్కడక్కడ ఆర్థిక రుగ్మతలు. ఇప్పుడు శృతి వాళ్ళ ఫ్యామిలీ పరంగా మనం ఆ టాపిక్ మనం తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్దామన్నా. సారీ డిస్టర్బ్ చేస్తున్నందుకు. సో మనం ఫస్ట్ మాట్లాడుకున్న పాయింట్ వీళ్ళు దింపారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో వేరే మీడియా ఛానల్ ఒకటి వెళ్ళింది అబ్బాయి ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేయడానికి అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఇంటర్వ్యూ చేశారు తండ్రిని, తల్లిని అండ్ అబ్బాయిని కూడా చూపించారు. అండ్ ఎవరైతే అమ్మాయి దింపిందో ఆ అమ్మాయిని కూడా చూపించడం జరిగింది. వాళ్ళు ఇందులో ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. మేము హాస్పిటల్ కి అదంతా కూడా తీసుకుంటున్న టైంలో, ఆమెకి ప్రెస్ చేస్తున్న టైంలో చీర కూడా వేరే వాళ్ళు ఇప్పేసి అవతల పడేశారు అని చెప్పేసి చెప్పారు. ఆ రూమ్ కూడా లాక్ చేసేసారు. అది కూడా ఏం పాయింట్ చెప్తున్నారు వాళ్ళు అంటే భయపడుతున్నాము, మాకు భయం వేస్తుంది అని చెప్తున్నారు. కానీ ఏ మీడియా ఛానల్ కి అయినా కూడా లోపలికి వెళ్ళి చూసే ఆ రైట్ ఉంటది. కానీ తీయమన్నా కూడా లాక్స్ అయితే తీయట్లేదు, భయం అవుతుంది. అంటే చనిపోయింది కోడలు, కన్న కూతురులా చూసుకున్నాము, భయం ఎందుకు? నేనేమంటున్నా, ఒక తప్పును కప్పిపుచ్చడం కోసం 100 తప్పులు చేస్తూ చేస్తూ పోతున్న క్రమంలో ఇప్పుడు ఇక్కడ చిన్న లాజిక్, వాళ్ళు డోర్ ఎందుకు తీయరు? డోర్ తీస్తే క్లారిటీగా అర్థమైపోతుంది, సబ్జెక్ట్ ఏంటిదని అర్థమైపోతుంది. ఎక్కడి నుంచి ఊరు పెట్టుకున్నా. మీరు వెళ్ళి చూసారా? నేను అక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడికి వెళ్ళాను. వాళ్ళ పాపం అప్పుడు ఆ క్రమంలో కూడా వాళ్ళ ఫ్యామిలీకి శృతి ఇట్లా, శృతి అట్లా, ఫ్యామిలీ ఇట్లా అని చెప్పి కొన్ని భర్త వచ్చిండు అంత్యక్రియలకు అది అని చెప్పి కొన్ని చాలా వచ్చాయి. అట్లా వ్యూవర్షిప్ కోసం వేయడం వల్ల చాలా బాధ అనిపించింది. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకు భరోసా కల్పించిన, వీళ్ళంత మట్టుకున్న ఆర్థిక కంట్రిబ్యూషన్ కూడా అందించిన, సో భరోసాను కల్పించినాం. కానీ వాస్తవంగా ఏంటంటే వాళ్ళు నిరుపేదలు, సోర్సెస్ లేదు. సో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా అంటే ఒక విలేజ్ లో ఉన్నటువంటి లీడర్లను దాటుకొని యుద్ధం చేసేంత కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర. ఓకే. సో అట్లా వాళ్ళు కాంప్రమైజ్ చేయడం వల్ల, కాంప్రమైజ్ అంటే చెప్తున్నారు వీళ్ళే, ఇక వాళ్ళు అక్కడ చనిపోయిన రోజే హాస్పిటల్ దగ్గరే 50,000 రూపాయలు తీసుకున్నారు అనేది వాస్తవమా? సో ఆ రోజు నైట్ వీళ్ళు అక్కడ వాస్తవంగా ఇరువురు గ్రామాల పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఈ ఊరు సర్పంచ్, ఆ ఊరు సర్పంచ్ ఇద్దరు కొలాబరేషన్ అయ్యి పోయిన ప్రాణం తీసుకొస్తామా, లేదు చలో దానికి పరిష్కారం ఏంది అనేటువంటి క్రమంలో వాళ్ళు 50 లక్షలు డిమాండ్ చేసిరని, 20 లక్షలు డిమాండ్ చేసిరని, లాస్ట్కు 8,50,000 ఒప్పందం అయిందని, సో దానికి ఒక పేపర్ కూడా రాసుకున్నామని, తర్వాత అదే రోజు ఈ అంత్యక్రియలకి సంబంధించి ఒక 50,000 రూపాయలు ఆ ఊరి సర్పంచ్, ఆ ఊరి గ్రామ పెద్ద, ఈ ఊరు సర్పంచ్కో ఈ ఊరు గ్రామ పెద్దకో ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత అవి తీసుకున్నారు. వీళ్ళు ఏమన్నారు, శృతి వాళ్ళ నాన్న వాళ్ళు ఏమన్నారు అంటే, అప్పటికి మాకు ₹1 రాలేదు, వాళ్ళు మాట్లాడుకున్నారు, మా ప్రెస్టేజ్ మా బాధల్లో మేమున్నాం, వాళ్ళే మాట్లాడుతున్నారు. అసలు 2 ఫ్యామిలీస్ మధ్యలో ఇష్యూ జరిగిన దాన్ని ఎందుకు 2 ఊరు పెద్దల వరకు వెళ్ళింది? అసలు ఇప్పుడు చనిపోయింది ఒక అమ్మాయి, అవతల అత్తారింటి సమస్య వల్ల చనిపోయింది అని చెప్పేసి వాళ్ళు చూసుకోవాలి. అసలు వీళ్ళిద్దరు ఉన్న బాధ పక్కన పెట్టేసి 2 ఊర్ల పెద్దలు వాళ్ళు డీల్ మాట్లాడుకొని ఆయన 50,000 ఇవ్వడము, ఈయన 50,000 తీసుకోవడం, అసలు వీళ్ళ పెత్తనం ఏంటి మధ్యలో? అంటే వీళ్ళు కదా వాళ్ళ మీద డిపెండ్ అయింది. ఓకే, అమ్మాయి ఫ్యామిలీ ఇద్దరు 2 ఫ్యామిలీస్ డిపెండ్ అయినాయి. ఓకే, 2 ఫ్యామిలీస్ ఇరు వర్గాల గ్రామాల లీడర్స్ మీద డిపెండ్ అయ్యారు. నువ్వు ఎట్లన్నా చెయ్యా అని చెప్పి, ఎట్లన్నా చెయ్యు అని చెప్పి. తప్పే చేయలేదు కదా అబ్బాయి ఫ్యామిలీ, సో అమౌంట్ ఎందుకు ఇవ్వడము? అదే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి, ఇక మేము వచ్చిన పేరు ఎట్లా, మరి మేము ముగ్గురం జైల్లో ఉంటే మా పరిస్థితి ఏంది అనే పరిస్థితి వాళ్ళు పాయింట్ ఆఫ్ లో చెప్తారు కదా వాళ్ళ అమ్మ నాన్న. జైలుకి ఇప్పుడు వాళ్ళన్న ప్రకారమే వాళ్ళు తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వాళ్ళు కొట్టో తిట్టో అన్ని చెప్పిస్తారు పోలీస్ వాళ్ళు, అవునా? సో చెప్పించినప్పుడు అయితే వీళ్ళు నిజంగా తప్పు చేయకపోతే అక్కడ రుజువు అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ మీకు ఏమర్థమైంది, పోలీస్ స్టేషన్ అనే పరిధి లేకుండానే వీళ్ళే జడ్జిమెంట్ చేసిర్రు. పోలీస్ స్టేషన్లకు ఎప్పుడైతే వీళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఏదైతే ఇచ్చిన వాడదో, పోస్ట్ మార్టం రిపోర్ట్ కి ఇట్లా ఆపితే ఆటోమేటిక్ గా వీళ్ళని కస్టడీలోకి తీసుకునేది డిపార్ట్మెంట్. వీళ్ళని కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే
పూర్తి పంచనామా ఆపేది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆపేది. పోస్ట్ మార్టం ఆగిన తర్వాత అసలు కథనం ఏంటి, ఎట్లా జరిగింది అనేది అప్పుడు బయటకు వచ్చేది. డెడ్ బాడీ తోటే ఇక్కడ వీళ్ళ అండర్స్టాండింగ్ జరిగింది. వీళ్ళు ఓకే అయి పేపర్ రాసుకున్న తర్వాతనే పోస్ట్ మార్టం జరిగింది. తర్వాత పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఎట్లా 15 days పడుతుంది కాబట్టి ఇప్పుడు ఎట్లా ఇరు గ్రామాల పెద్దలు దాన్ని సెట్ చేసిరు కాబట్టి తీసుకుపోయి దహన సంస్కారాలు కంప్లీట్ చేసిరు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? మేబీ ఇప్పుడు వచ్చి ఉండొచ్చు. మొన్న ఒక 1 week పడుతుంది అన్నారు. ఇప్పుడు 1 week అవుతుంది కదా, అయింది. సో వచ్చినా నిజం బయటికి రాదు. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు మేడం? ఇప్పుడు ఫ్యామిలీకి ఒక బలమైన ఫ్యామిలీకి మోటివేషన్ చేసేది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి గ్రామాల పెద్దలు కావచ్చు, పల్లెటూర్లలో పూర్ ఫ్యామిలీ వాళ్ళది. అక్కడ ఏముంటది, వాళ్ళని ఏం చేస్తారు, పోయిన అమ్మాయిని తీసుకొస్తావు పోరాటం చేసి, పోయిన అమ్మాయిని తీసుకురారు. 1 second. సో పోయిన అమ్మాయిని తీసుకురాలి, నువ్వు కేసులు పెట్టి తిరగలుగుతావు కోర్టుల చుట్టూ. ఒక మనిషిని డిమోటివేట్ అంటే అనాలిసిస్, వాళ్ళ మైండ్ సెట్ ను మెంటల్ గా వాళ్ళని డిమోటివేట్ చేసిన తర్వాత అసలు నువ్వు ఇప్పుడు గ్రామ పెద్ద ఒక లీడర్ ఉన్నావు, నువ్వు కాకుండా సరే నేను పోతా అనేటువంటి స్థాయి ఆ పేరెంట్స్ కు ఉందా? ఇప్పుడు మాలాంటి వాళ్ళం అక్కడి నుంచి అక్కడికి పోయి చెప్పినా గానీ ఆ రోజు వాళ్ళకి ధైర్యం వచ్చింది, విన్నారు. తర్వాత రెగ్యులర్ ఈయన రాగలుగుతాడా, ఈయన సపోర్ట్ చేయగలుగుతాడా? ఓకే, ఎంతేం చేసినా గానీ ఇప్పుడు ఇక్కడికి పోయిన తర్వాత మాకు న్యాయం జరగగలుగుతా. ఎటు చూసుకున్నా వాళ్ళకి క్వశ్చనే మార్క్ కనబడుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ కనబడుతుంది, ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్న డీల్ కనబడుతుంది. సో ఇది బెస్ట్ కదా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మోటివేషన్ చేయడం, వీళ్ళు దానికి బెండ్ కావడం, ఆ సిచ్యువేషన్. సో ఇప్పుడు నాకు ఒక ఆడపిల్లగా ఒక క్వశ్చన్ ఉందండి. అమ్మాయి చనిపోయింది, తిరిగి పెద్దలు మాట్లాడిన దాని ప్రకారంగా అయితే తిరిగి ఆ అమ్మాయిని తీసుకురాలేము. కానీ ఏదైతే డబ్బులు తీసుకున్నారో ఒకవేళ తీసుకుంటే గనక తీసుకున్న ప్రతి రూపాయికి ఆ అమ్మాయి శవం కనబడదా అండి? అసలు ఆ పైసలు ఏం చేస్తారండి? అమ్మాయి మొహం కనబడదా? పోనీ అరే నా బిడ్డ శవం మీద సంపాదించుకున్న పైసలు రా ఇవి అని అనిపించదా తల్లిదండ్రులకి? అది సాటిస్ఫాక్షన్ ఉంటుందా? నేనేమంటున్నా మేడం, ఇప్పుడు వాళ్ళ ఆ సిచ్యువేషన్ కి డిమాండ్, ఇప్పుడు ఆ పరిస్థితులు అట్లా డిమాండ్ చేసినప్పుడు వాళ్ళకి దానికి మనం ఎట్లా అనేది మనం చెప్పలేం. ఇంతకు ముందు కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు అమ్మాయి పెళ్లి, బయటికి వెళ్ళిపోవడము ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఆర్థికంగా చనిపోక ముందు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళది అదే ఆర్థిక పరిస్థితి. ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఒక 4 లక్షలు అప్పు అవుతుంది. పెళ్లి చేస్తున్నా 10 లక్షలు అప్పు అయ్యేది, ఇప్పుడు ఇంకొక 4 లక్షలు అప్పు అయింది. తేడా ఏముందండి? ఇప్పుడు ఈ 10 లక్షలు వస్తాయి, వాళ్ళకి ఏం లాభపడతారు? కానీ ఆ 10 లక్షలు ఒకవేళ తీసుకుంటే గనక ప్రతి రూపాయి మీద ఆ అమ్మాయి శవం ఫోటో కనిపించదా? ఇది నా బిడ్డ శవం మీద సంపాదించుకున్న రూపాయి, దీన్ని నేను తినగలుగుతానా? సంతోషంగా ఆయన దాన్ని స్వీకరించగలుగుతాడా? పోనీ అనుభవించగలుగుతాడా? నేను అదే విషయం చెప్పినా కూడా, విషయం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పిన, సొసైటీలో ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి అమ్మాయి అంత ఈజీగా మీరు ఎవరేం మాట్లాడారో, మీకు ఎవరు ఎట్లాంటి ఇబ్బంది పెట్టిరో తెలియదు. నాన్న నేను చెప్తున్నా, పోరాడదాం, చెల్లెకి న్యాయం జరగాల. ఒకవేళ నువ్వు ఏదైతే నీ మైండ్ సెట్ లో ఉందో దానికి డబుల్ వస్తుంది. నష్టపరిహారంగా మనం ఎట్లా ఫైట్ చేస్తే అట్లా అమ్మాయి, చెట్టంత అమ్మాయి ఒక మంచి స్థాయిలో, ఇప్పుడు ఆమె విత్ ఇన్ ఈ 10 లక్షలు అనంగా ఇప్పుడు ఆమె కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నేనే ఒక 10 songs ప్లాన్ చేసినాను. అట్లా ఇంకొక దాదాపు ఒక 20-30 పాటలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె తలుసుకుంటే విత్ ఇన్ ఈ 6 months లోపట దాదాపు ఒక 10 lakhs కవర్ చేసేది ఆమె బతుకుంటే. అట్లా కూడా చెప్పిన, అన్ని విషయాలు చెప్పినా అని సరేనా అన్నారు. కానీ తర్వాత ఇక మళ్ళా ఇప్పుడు మనం పోయినప్పుడు విలేజ్ లో అక్కడ లీడర్షిప్ వాళ్ళు ఎవరు కూడా దగ్గరికి రాలే. కానీ మళ్ళీ మనం ఇటు వచ్చిన తర్వాత ఆ గ్రామంలో అంటే వాళ్ళ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళ డామినేట్ తర్వాత వాళ్ళని తట్టుకొని అయితే రాలేరు కదా వీళ్ళు. అక్కడ జరిగింది అది పేదరికం అనేది. కానీ అమ్మాయికి బ్యాడ్ నేమ్ చేశారు అనేది మాకు అనిపిస్తుంది, ఒక ఆడపిల్లగా ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఆ అమ్మాయి కేసుకి న్యాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ డబ్బులు తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందనే ప్రూవ్ అవుతుంది కదా. ఇప్పుడు చనిపోయిన అమ్మాయి మీద అనవసరంగా ఇప్పుడు ఇంత క్రియేట్ చేసి ఇంతమంది మనం ఎంతమంది పోటీ చేసి ఏం లాభం? డబ్బులు తీసుకొని అదేదో డబ్బులు తీసుకోకుండా సైలెంట్ గా సరే నా అమ్మాయి ఎట్లయినా రాదు, ఆమెకు చేసుకోవాల్సిన బాధ్యత, అది పెళ్ళైనా సావైనా ఏదైనా నా బిడ్డ, నా కడుపులో నేను కన్న బిడ్డ కాబట్టి నేను చేసుకుంటా. ఒకవేళ నిజంగా వాళ్ళు చంపితే వాళ్ళ సావు వాళ్ళే చస్తారు, లేదా
ఏదో ఒకటి జరుగుతుంది, అవునా, కర్మ ఇస్ బ్యాక్ అని అనుకుంటాం కదా, అది వాళ్ళకి జరుగుతుంది అని వదిలేసి ఉండుంటే అయిపోయేది. కానీ డబ్బులు తీసుకొని అనవసరంగా ఇప్పుడు ఆ అమ్మాయిని అమ్మేసినట్టేనా, శవాన్ని నమ్ముకున్నట్టేనా? ఇప్పుడు అంటే ఇవన్నీ ఊహగానాలు. అసలు డబ్బులు ఇచ్చారా, ముట్టినాయా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఓకే, వీళ్ళకి అసలు అట్లాంటి కూడా న్యాయం జరుగుతుందా జరగదా అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఓకే, 50,000 సంథింగ్ ఏదో ముట్టలేదు అనేది కూడా ఒకటి వచ్చింది. 50,000 వీళ్ళు డబ్బులు తీసుకోలేదు, ఇరువురు పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళ దగ్గరనే ఉన్నాయని చెప్పి. అంటే ఇప్పుడు పెద్ద మనుషులు అందరూ కలిసి శవాన్ని నమ్ముకొని తిన్నట్టేనా? ఇప్పుడు అంతే, ఇప్పుడు అంతే కదా మరి. ఇటోడు డీల్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో, అంటే వాస్తవంగా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక మారుమూల ప్రాంతం నుంచి ఇంత స్థాయికి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇంతమంది లక్షల మంది అభిమానులు కూడగట్టుకున్నటువంటి ఆ శృతి చెల్లెమ్మకే నిజమైన నివాళులు అర్పించలేకపోతున్నాం, ఆ మిస్టర్ని మనం బయట పెట్టలేకపోతున్నాం. అంటే దీనికి ప్రధాన కారకులు ఎవరు? అరే ఇవాళ శృతి చావుకి ఇట్లా మనం న్యాయం చేయకపోతే మన గ్రామానికి వస్తుంది, మన గ్రామానికే చెడ్డ పేరు వస్తుంది, లేకపోతే మన లీడర్షిప్కే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు దాన్ని డీల్ చేసినటువంటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల చనిపోతే ఇదే డీల్ చేయగలుగుతారా? చేయలేరు కదా. అంటే నేను అదే చెప్తున్నాను మేడం, పేదోని మరణానికైనా పేద కుటుంబాల జీవితాలకైనా ఈ సమాజంలో చావుకైనా విలువ ఉండదు, బ్రతుకున్న విలువ ఉండదు. సో అందుకే రేపటి భవిష్యత్తులో ఆడపిల్లలు. కానీ అన్న మనం మాట్లాడుకుంటే పేదోడి దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ మనం నియ్యతుకుంటాం, అవునా? ఏదేమైపోయినా ఎట్లేమైపోయినా మన క్యారెక్టర్ అనేది మారదు, అవునా? కానీ ఇటు సైడ్ నుండి చూసుకుంటే వాళ్ళు బిడ్డను కోల్పోయారు, చాలా పెద్ద లోటు, అది లైఫ్ లో మళ్ళీ తిరిగి తీసుకురాలేం దాన్ని, అవునా? ఇలాంటి సమయంలో అంటే ఇప్పుడు ఇది పుకారా లేదంటే తీసుకున్నారా, డీల్ అయితే జరిగింది అనేది అయితే క్లియర్ గా ఓపెన్ గా అందరికి అర్థమవుతుంది అది. కానీ ఆయన ఎందుకు మనసు మార్చుకోవడం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ దాని మీద సంపాదించుకొని ఏం చేస్తాడన్న, ఏం కూడబెడతాడు? ఇక్కడ మీకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మన ఆవేశం మన ఆవేదన అంతా అరే ఇట్లా ఒక డబ్బుకే అమ్ముడు పోయిన అనేది మన వాదన, సొసైటీ వాదన కూడా, మన బాధ కూడా. కానీ అక్కడ ఆ తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, మేబీ ఊర్లో నుండి వాళ్ళ అంత లేదు, కానీ వాళ్ళని దాటుకొని వచ్చి యుద్ధం చేసే కెపాసిటీ లేదు. ఇప్పుడు మీరైనా నేనైనా సమ్ టైం మనం వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం, సమ్ టైం వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతాం, రెగ్యులర్ సపోర్ట్ చేయలేము కదా అనేది వాళ్ళు మోటివేషన్ చేశారు. కానీ నేను అది కూడా చెప్పిన, ఒకసారి మీరు కేసు ఫైల్ అయితే ఆటోమేటిక్ గా మీరు చెప్పింది మీరు నడిచిందే చెల్లుతుంది, మీకు న్యాయం జరుగుతుంది. సో శృతి ఆత్మకు తగిన శాంతి చేకూరుతుంది. సో మీరు కూడా సమాజంలో తల్లిదండ్రులు, ఒక బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులుగా మీరు కూడా ఆ ప్రాణం పోయినా సరే కానీ ఆ ప్రాణానికి ఒక అసలు ఎట్లా చనిపోయింది అనే మిస్టరీ కోసం వాళ్ళు పోరాటం చేసిర్రు అనేది మీకు కూడా ఉంటుంది. సో మీరు ఇప్పుడు మార్గ మధ్యలో ఆగితే ఎక్కడ కాకుండా అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన. కానీ ఆ రోజు నేను అదే చెప్తున్నా కదా, సరే అంటున్నారు. సరే మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు వస్తాడా, రేపు వచ్చిన వాళ్ళు ఇవాళ వస్తారా? ఇవాళ మీడియా వ్యూవర్షిప్ కోసం మీడియాలో వచ్చారు, నాన్న తమ్నెల్ పెట్టుకున్నారు, చేసిరిపోయారు. మళ్ళీ రేపు నీ ప్రాబ్లం ఉంది, మీరు మీడియా వస్తుందా? రేపు నీకు సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారా అని అక్కడ ఉన్నటువంటి లీడర్లు, నాయకులు, అదే మీడియా ఛానల్స్ అన్న ఆ పిల్లలిద్దరిని కూడా పిలిచి ఇంటర్వ్యూలు చేసి ఫేమస్ చేసింది. నేను ఏమంటున్నా, అక్కడ ఉండే పెద్ద మనుషులు వీళ్ళను అట్లా గుచ్చి క్వశ్చన్ చేసి వాళ్ళను మానసికంగా క్షోభకు గురి చేస్తే ఆ పేరెంట్స్ ఏం చేస్తారు చెప్పండి పరిస్థితి. అందుకే చెప్తున్నా, ఇవాళ నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి గోల్స్ ఎన్నో, విజన్ ఎన్నో, లక్ష్యం కోసం ఏదో సాధించాలనేటువంటి పట్టుదలతో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆడపిల్లలకు ఈ శృతి చావు అనేది, శృతి మరణం అనేది చాలా మంది పేరెంట్స్ లో కూడా ఒక భయాన్ని రేపెత్తించింది. వద్దు, ఆ ఫీల్డ్కి వద్దు, అట్లయితొద్దు అనేటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎన్నో గోల్స్ పెట్టుకొని ఏదో సాధించాలనేటువంటి చాలా మంది చెల్లెళ్ళకి వాళ్ళ పేరెంట్స్ బయటకు వెళ్ళనివ్వట్లేదు, ఇంకా రానివ్వట్లేదు. అంటే ఈ కల్చరల్ ఫీల్డ్ కూడా చాలా మందికి, నేను ఒక 3-4 మెంబర్స్ ఆ చెల్లెళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ వద్దునన్నా ఇక ఇది ఉన్నా కానీ ఇట్లా వద్దు, అట్లా పరిస్థితి అంతా ఉన్నది కాబట్టి తను చదువుకుంటది అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. తెలియకుండానే ఈ శృతి చెల్లెమ్మ మరణానికి ఆ చెల్లెమ్మ లైఫ్ కెరియర్ కి సంబంధం లేదు, కానీ అక్కడ కట్టుకట్టబడ్డా. కానీ ఇదే శృతి చెల్లెమ్మ కోసం నిజాయితీగా పోరాటం చేసిన వాడు
ప్రజా సంఘాలు లేకపోతే ఇంకా ఇది ఎప్పుడైతే ఇంకా పబ్లిక్ ఇష్యూ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ప్రజా ఇష్యూ అయి ప్రజల నుంచి సపోర్ట్ కూడా కట్టుకున్నప్పుడు 100% వాళ్ళకు కూడా 100% భరోసా కలుగుతుండే, న్యాయం చేకూరుతుండే అని చెప్పి ఒక బలమైన విశ్వాసం ఉండే. కానీ డే 1 చనిపోయిన రోజు ఏదైతే ఉందో ఆ 3 days కంటిన్యూగా దీని గురించి మాట్లాడుకోవడం కానీ, స్టేటస్లు పెట్టడం కానీ, లేదంటే అందరూ బాధపడడం కానీ జరిగింది. అదే టైంలో మనకు సినిమాకి సంబంధించిన ఒక ఇష్యూ కూడా సేమ్ ఇలానే అవుతుంది. సో దాని వల్ల ఏమన్నా ఈ ఇష్యూ బయటకు రావడం ఏమన్నా ఎఫెక్ట్ అయిందంటారా? ఎఫెక్ట్ అయింది, చాలా ఓకే ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే అక్కడ రేవతి గారు తుక్కిసలాటలో అల్లు అర్జున్ ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో టోటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అదే నడిచింది. అవును. కాబట్టి ఈ చెల్లెమ్మ అనేది బయటకు రాలేదు. ఆ సిచ్యువేషన్ గిట్లా లేకపోతే శృతి చెల్లెమ్మ మరణం మీద గిట్ల ఉంటే వాళ్ళ టెక్నాలజీ శాటిలైట్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఆ గజ్వేల్ పీర్లపల్లె గజ్వేల్ నుంచి పడితే ఆ నిజామాబాద్ తిమ్మాపూర్ దాకా ఒక జాతర జరిగినట్టున్నప్పుడు ఏమైతుందంటే ఆ తల్లిదండ్రులకు కానీ ఆ లీడర్స్ కానీ ఒక తల్లిదండ్రులకు ఒక భరోసా వస్తుండే, లీడర్లకు ఒక భయం ఉంటుండే. అవును, అరే ఇది మీడియా ఇష్యూకి వెళ్ళిపోయింది, సో దీంట్లో మనం ఏ కన్విన్స్ చేసినా మనం చెడ్డోళ్ళం అవుతాం, రేపు టంగాల మనకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక భయానికి లోన్ అయిపోయేవారు. అలా అని చెప్పేసి ఆ చెల్లెకి కూడా ఒక ఫోక్ సింగర్ కదా, కొంతమంది వేళ్ల మీద లెక్క పెట్టుకున్నటువంటి సింగర్స్ ఆమెకు సంతాపం తెలిపారు, కానీ మోర్ దెన్ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది కూడా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నా క్వశ్చన్ అదే ఉండే. ఎందుకంటే నార్మల్ గా మనం సినిమా రంగంలో చూసుకుంటే ఎవరో ఒక పెద్ద హీరో లేదా ఒక హీరోయిన్ లేదా ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ చనిపోతే ఎవడో సంబంధం లేని మారుమూల గ్రామంలో ఉన్న ఆ వ్యక్తులే ఫోటోలని స్టేటస్లని బాధపడ్డామని వాళ్ళ ఫోటోలకి పాలాభిషేకాలని చాలా చేస్తూ ఉంటాం. ఈ అమ్మాయికి చాలా నేమ్ వచ్చింది. అఫ్ కోర్స్ అందరికీ మనమనే మనిషి అందరికీ తెలియాలన్న రూల్ లేదు, కానీ ఫోక్ ఇండస్ట్రీ అంటే మీ ఇండస్ట్రీలోనే ఫోక్ ఇండస్ట్రీలోనే పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు. అరే మన దానిలో ఒక చెయ్యి పోయిందే, ఒక కొత్త టాలెంట్ ఆగిపోయింది అని అట్లీస్ట్ ఒక్కరు కూడా బయటకు వచ్చి పెద్దవాళ్ళు సింగర్స్, అది ఆడవాళ్ళు అయి ఉండొచ్చు మగవాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా ఒక ఆడపిల్ల అన్యాయంగా చనిపోయింది అట్లీస్ట్ ఒకసారి వెళ్ళి పలకరించొద్దాము. పోనీ మీకు అంత టైం లేదు, ఒక వీడియో పెట్టి అరే ఇలా జరిగి ఉండకూడదు, ఫైట్ చేద్దాము, లేదంటే వాళ్ళ పేరెంట్స్ కి మీరు బయటకు రండి, ధైర్యం చెయ్యండి అని చెప్పడము ఏది చేయలేదు. అంటే ఒక్క పాపం దాస లక్ష్మి గారు సింగర్, ఆ సింగర్ తను వచ్చింది, అక్కడ నుంచి రాంపూర్ సాయన్న టీం వచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రు, ఆ రోజు అంత్యక్రియల్లో పాల్గొన్నారు, పార్టిసిపేట్ చేసారు. తప్ప శృతి మరణం పట్ల ఏ ఒక్క ఫోక్ సింగర్ కానీ, ఏ ఒక్క ఫోక్ లిరిక్ రైటర్ కానీ, ఇంకా టెక్నీషియన్ ఎనీబడి టెక్నీషియన్స్ ఎవ్వరు కూడా ఆమె విషయంలో ఒక్క పెదవి నుంచి ఒక మాట చెప్పలే. అది చాలా బాధాకరమైన విషయం. ఆమె బతికున్న నాళ్ళు చెప్పింది ఒకటే మాట, నేను మంగ్లీ అక్కలాగా అవ్వాలి. కనీసం ఆ విషయం తెలిసిన మంగ్లీ గారు కూడా తెలిసిందో తెలియలేదో తెలియదు, కానీ ఎవరు స్పందించలేరు. నేను అదే చెప్తున్నా కదా, పేదవాళ్ళలో ఉండేటువంటి జీవితాలు కొన్ని ఇంతే. వాళ్ళు తారాస్థాయికి పోయినప్పుడే గుర్తింపు వస్తుంది, సమాజం వాళ్ళ వైపు చూస్తుంది. ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే అన్న, రాను ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత పిల్లలు అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఎవరైతే ఉందో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా వాళ్ళ మైండ్ లో పడితే వాళ్ళు అప్పుడే ఏదో ఒకటి చేసుకొని చనిపోతారన్న. ఎందుకు అంటే పేదోడిగా పుట్టడమే మన తప్పు, మనం ఇంతకు మించి బతకూడదు ఇంకా అని కొంతమంది పిల్లలు ఇంకా బయటికి రారు. సో అంటే అది ఇప్పుడు సమస్య ఎదుర్కోవాలి అనే పట్టుదల ఉన్నవారు సాధించగలుగుతారు, ఇక లేదు నాతో కాదు అనుకున్న వాళ్ళు అడ్జస్టింగ్ చేసుకోండి. ఇంత ధైర్యం ఉండి ఒక మగాడి కంటే ఎక్కువగా ధైర్యంతో బ్రతికిన అమ్మాయి ఏదో పిచ్చి కలలు పడుతున్నాయి, లేదంటే బంగారం కోసం ఇబ్బంది పెడుతున్నారు. నాకు తెలిసి అన్న, నేను అమ్మాయిని ఒక్కసారి కలిసిన ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడే కలిసిన మాట్లాడినా, ఆ అమ్మాయి ఒకవేళ నిజంగా బంగారం కోసం అత్త మామ ఇబ్బంది పెడుతున్నారు అని అనిపిస్తే బయటికి వచ్చి ధైర్యంగా సింగిల్ గా బతికే కెపాసిటీ ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి నాకు తెలిసినంత వరకు. లేదు ఇంకా వేరే రకాలుగా ఆమెకి మెంటల్ ప్రెషర్స్ ఉన్నాయి, పిచ్చి కళలు పడుతున్నాయి అన్న. ఏ అమ్మాయి అన్నా పిచ్చి కళలు పడితే చనిపోతుంది. సరే అది ఒక మొగోడైనా కానీ కళలు అందరికీ రావా అన్న? ఎంట పడుతున్నట్టో తరిమినట్టో లేకపోతే దేవుళ్ళు కనబడ్డమో దయ్యాలు కనబడ్డమో జరుగుతాయి, వాటి వల్ల చనిపోతామా అన్న? నేను అదే చెప్తున్నా, యాక్సిడెంట్లీ మర్డర్, చావును కాస్త ఆత్మహత్యగా చిత్రీకరించడం కోసం ఇన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఈ ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలోనే 2 పెద్ద మనుషుల సమక్షంలో
ప్రాబ్లం అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకా మీరు ఎట్లా చెప్పినా సరే అని చెప్పి 2 కుటుంబాలు వాళ్ళకి సరెండర్ అయిపోయినాయి. సో వాళ్ళు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయిపోయింది. కొంతమంది చనిపోయిన రోజే ఇంకా వేరే వాళ్ళు ఒక అబ్బాయి తనకి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని బ్లాక్ మెయిల్ చేసిన మెసేజ్ వచ్చాయి అని చెప్పి ఒక అబ్బాయి కూడా మాట్లాడడం జరిగింది. తనకి ఇన్స్టాగ్రామ్ త్రూ గానీ కొన్నింటి త్రూ గానీ బెదిరింపులు జరిగినాయి అని చెప్పేసి బెదిరించేంత సీన్ ఎవరికి లేదు కానీ అది ఒక చిన్న పిక్ చూసిన నేను కూడా. అంటే ఇన్స్టాల్లో ఈమె మీద వల్గర్ గా పెట్టి నేను దయాగానికి చెప్పమంటావా అదే ఇదని పెట్టిండు. పెడితే ఆ మెసేజ్ ఆ అబ్బాయికి పంపింది అమ్మాయి. వీడు ఎవడో నాకు ఇట్లా వల్గర్ గా మెసేజ్ పెడుతుండు వీడి సంగతి ఏందో చూడు అని చెప్పి ఆ అబ్బాయికి పంపింది, స్క్రీన్ షాట్ పంపింది. సో మళ్ళీ ఆ అబ్బాయి ఆమెకు ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదు అని చెప్పిండు. అంటే వీళ్ళు పెరడ్ సాంగ్స్ వాడినప్పుడు కూడా అనేకమైనటువంటి ట్రోల్స్, వల్గర్ కామెంట్స్, ఇది అది అని చెప్పి చాలా జరిగినాయి కదా. ఫోన్ కాల్ చేసిర్రు చాలా మంది. అంటే నేను ఇంటర్వ్యూ కింద కూడా అన్ని కమెంట్లు చదివినా అన్న. అన్ని కమెంట్స్ లలో మేజర్ ఒక కమెంట్ ఉంది, ఆ అమ్మాయి కాల్ లిస్ట్ కానీ లేదంటే ఆ అమ్మాయి ఫోన్ ని కానీ ట్రాక్ చేసి అన్ని బయటికి తీస్తే అన్ని నిజాలు బయటికి వచ్చేవి కదా. ఇప్పుడు మీరు నేను అంత పడే బాధ అంతా అదే. ఇప్పుడు లీగల్ గా వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ అనేది తన పని తను చేసుకుంటది. ఒకసారి అమ్మాయి ఫోను అబ్బాయి ఫోను కాల్ లిస్ట్ డాటా తీస్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆటోమేటిక్ గా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇన్వెస్టిగేషన్ చేయకముందే ఈ సమాజానికి అర్థమైపోయింది శృతి మరణం అంటే ఏంటిది అనేది. ఇన్వెస్టిగేషన్ చేయకముందే ఇప్పుడు డిపార్ట్మెంట్ అప్రోచ్ కానీ డిపార్ట్మెంట్ అనడానికి కూడా మనకు లేదు కదా. ఈ పెద్ద మనుషులు దాన్ని డీల్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ కి యాక్షన్ తీసుకోవడానికి అయితే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. మీరు ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ బుక్ చేసినప్పుడు కదా డిపార్ట్మెంట్ యాక్షన్ లోకి దిగుతుంది. మాకు మేమే ఉన్నాం అన్నప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేయగలుగుతుంది? సో డిపార్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు కనీసం ఇప్పుడు మానవతావాదులు లేకపోతే హ్యూమన్ రైట్స్ దీనికి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే మహిళా సంఘం లాంటి వాళ్ళు ఇట్లా ఆడపిల్లల మీద అత్యాచారాల మీద ఇంకా గృహహింసల మీద నలుగుపోతున్నటువంటి ఆడపిల్లల మీద ఇలాంటి అనేకమంది కొన్ని సంఘాలు అవి ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళు యాక్షన్ తీసుకున్నా దాని గురించి డిపార్ట్మెంట్ ఏమైనా ఆలోచించవచ్చు. కొన్ని ఛానల్స్ శృతి ఎవరైతే ఉన్నారో ఆమె పేరెంట్స్ ని కాంటాక్ట్ చేయడం జరిగింది ఇంటర్వ్యూస్ కోసం అని, లేదంటే అసలు ఏం జరిగింది ఏంటి అని. ఆ సిచ్యువేషన్స్ లోనే కాల్స్ చేయడం జరిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఏ ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకోవట్లేదు, అయిపోయింది, ఇంకా మేమేం మాట్లాడాలనుకోవట్లేదు అని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అంటే మేబీ ఈ డీల్స్ అంతా సపోర్ట్ లేదు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే అనుకుంటే సపోర్ట్ చేయడానికి వెళ్తున్న ఛానల్స్ ని రిటర్న్ పంపిస్తున్నారు. సపోర్ట్ చేయడం అంటే ఏంటి? దట్ మీన్స్ ఇంటర్వ్యూ చేస్తే సపోర్ట్ చేసినట్ట? ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కాదు, కానీ ఈ ఇప్పుడు ఏ ఛానల్లో ఏ న్యూస్ ఎలా తెలుస్తుందో తెలియదు, అవునా? ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా, నార్మల్ గా ఇన్ని మీడియాస్ లో మాట్లాడారు. ఒక దానిలో మాట్లాడిన టాపిక్ ఇంకొక దానిలో వేరేలా ఉంది, ఇంకొక దానిలో మాట్లాడింది ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కటి నిజం బయటికి వస్తుంది, అవునా? సో ఇంటర్వ్యూ అనేది చూస్తారు, ఏ ఛానల్ ని ఎంతమంది చూస్తారో తెలియదు కదన్నా. సో ఇది ఒక పెద్ద ఎవరన్నా మీరు అన్నట్టుగా మహిళా సంఘాలు అయి ఉండొచ్చు, లేదంటే ఇంకెవరైనా అయి ఉండొచ్చు. దీనికి సంబంధించి ఆ మరణానికి సంబంధించి ఎవరైనా పొలిటికల్ స్ట్రాటజీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి మహిళా నాయకురాలు ఎవరైనా మినిమం ఏదో ఒక చిన్న చిన్న సందర్భాలకి పోయి ధర్నాలు రాస్తారోకలు చేస్తాం కదా. అట్లాంటి సందర్భంలో శృతి ఇంటికి వెళ్ళి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇంకెవరు కానీ స్పందించి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించిన దాఖలాలు లేవు. ఓకే, అక్కడ దాఖలాలు. నేనేమంటున్నా, ఎనీ పేదోడి సమస్య ఎప్పుడైతే ప్రజల్లోకి అవుతుందో, ప్రజల ఇష్యూ అవుతుందో, అది పొలిటికల్ గా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ వస్తుందో, ఎలాంటి ఉపయోగం వస్తుందో అప్పుడే దాన్ని రేజ్ చేస్తారు. ఇంతమంది పెద్దలు సింగర్స్ ఆమె చనిపోయిన రోజు కొన్ని వందల మంది వచ్చిండ్రు, అవునా? వచ్చినప్పుడు ఆ ఊరి సర్పంచ్లు గాని ఎమ్మెల్యేలు వీళ్ళెవ్వరు రాలేదా అక్కడికి, చనిపోయిన దగ్గరికి? అక్కడ చాలా మంది, అంటే పాపం ప్రజలు, ఆ గ్రామ ప్రజలంతా మోర్ దెన్ గా చాలా మంది వచ్చారు. చాలా మంది అంటే ఇక ఊరు కలింది మొత్తం. ఇక దాంట్లో లీడర్స్ ఎవరో ఇంకెవరు మనం అంత అబ్జర్వేషన్ చేయలేము. నేను కూడా చివరి దశ దాకా కూడా అంత్యక్రియలో పాల్గొన్నాను చివరి దశ దాకా. ఓకే, సో శృతి పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళ అక్క అండ్ బావ ఒకటి చెప్తున్నారు, పెళ్లికి ముందే దయాకర్ వచ్చి
తన బంగారాన్ని మొత్తం నీకు 4 తులాలు పెట్టారు కదా, ఏదైతే బంగారం కొన్ని తులాలు పెట్టారు కదా, ఆ బంగారం మొత్తం మీ చెల్లికి ఇచ్చేసేయని మాట్లాడిండు. అప్పటి నుండే బంగారం గురించి పెళ్లి కాక ముందు నుండే వేధిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ అక్క బావ చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? ఇప్పుడు ఆ టాపిక్ అంటే అసలు శృతికే ఇక్కడ న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ ఇప్పుడు అది మనం విన్నదే. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విన్నా ఆ విన్న టాపిక్ గురించి, దానికి ఆ విషయం బంగారం ఏమో కానీ బంగారం లాంటి అమ్మాయికే న్యాయం జరిగిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మన కళ్ళ ముందు కనబడుతుంది బంగారం కోసమే చనిపోయింది, బంగారం కోసం మాత్రం ఇబ్బంది పెడితేనే చనిపోయింది అని వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు తల్లిదండ్రులు. అత్తమామలు వచ్చేసి వాళ్ళ అక్కనే నువ్వు ఇంకెప్పుడు చస్తావు వాళ్ళ అక్క లేదంటే వాళ్ళ బావ లేదంటే వాళ్ళ నాన్నగారి వల్లనే అమ్మాయి ఇంత పని చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఇద్దరి మధ్యలో చిక్కి చెప్తుంది ఏంటంటే అసలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇటు కాంటాక్ట్ ఉంది ఇటు కాంటాక్ట్ ఉంది. చిక్కి అనే అమ్మాయి నేను కూడా చూసిన వాళ్ళు. నేనేమంటున్నా ఇక్కడ అక్కడ సంబంధించిన సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ, వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ. ఈ 4 రోజులు నడిచినాయి. తర్వాత ఇరు గ్రామాల పెద్ద మనుషులు అండర్స్టాండింగ్ చేసారు, మీరు మీడియాకు కూడా ఇవ్వద్దు, వాళ్ళకి ఇవ్వద్దు, మీ అంగళ మీరు ఉండండి అదనేటువంటిది వాళ్ళకు ఒక సెట్ చేసిన తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మీకు చెప్తున్నా, ఎంత క్లారిటీగా చెప్తున్నా, ఇస్ యాక్సిడెంట్లీ మర్డర్. సో ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు ఈ ఇష్యూ గురించి? ఇంకా మీరు ఎక్కడి దాకా పోరాడదాం అనుకుంటున్నారు? సో నేను వాళ్ళకి న్యాయం జరగడం కోసం, బిడ్డ రేపటి అంగాలకు ఇట్లా వీళ్ళ ఏదో ఒప్పందం జరిగి ఇట్లా ఇప్పుడు నేను ఎందుకంటే మరీ ఊకే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళ దృఢంగా లేనప్పుడు, వాళ్ళ మైండ్ సెట్ అనేది కరెక్ట్ లేనప్పుడు, వాళ్ళ ఆర్థిక రుగ్మతలు దెబ్బతిన్నప్పుడు, వాళ్ళకి భరోసా కల్పిస్తున్నామని మన మీద భరోసా లేనప్పుడు వాళ్ళ దగ్గరికి ఇంకా ఇప్పుడు మనకు కావాల్సింది శృతి కెరియర్ మీద మనం డిఫెండ్ అయినాం. శృతి ఒక మంచి తారాస్థాయిలో చూడాలనుకున్నాం. ఆ చెల్లెమ్మ మంచి బంగారు భవిష్యత్తు ఎర్ను చేస్తాననుకున్నాం. అట్లాంటి క్రమంలోనే ఆ చెల్లె మిస్ అయింది కాబట్టి ఆ చెల్లెకి న్యాయం చేయలేమని ఒక చిన్న బాధ తప్ప, రేపటి అంగాల ఆ ఫ్యామిలీ ఒకవేళ న్యాయం జరిగినా జరగకున్నా, ఒకవేళ వాళ్ళ ఒప్పందం ప్రకారం జరిగినటువంటి ప్రణాళికల్లో మళ్ళీ ఎలాంటి మోసం జరిగినా కాలం నిర్ణయిస్తుంది కదా. సో దానికి మనం అనడానికి లేదు, ఎందుకంటే నిరుపేద కుటుంబాలకు కొన్ని జీవితాలు అంతే కదా. ఇప్పుడైతే నేను అదే చెప్తున్నా, పొలిటికల్ స్ట్రాటజీ అక్కడ అంత తారాస్థాయికి పోయినటువంటి అమ్మాయి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక లీడర్ కూడా పోయినటువంటి దాఖలాలు లేవు. అక్కడ తారాస్థాయిలో ఉన్నటువంటి ఒక మహిళ, ఒక అమ్మాయి ఇప్పుడిప్పుడే అప్కమింగ్ లో ఉండి ఇంతమంది లక్షల మంది అభిమానులు కూడగట్టుకున్న అమ్మాయి కుటుంబానికి ఎక్కువ మహిళా సంఘాలకు సంబంధించిన, ఉమెన్ రైట్స్ కి సంబంధించిన ఇంకా అనేక రకరకాల కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మూకుమ్మడిగా ఒక భరోసా కల్పించినటువంటి సిచ్యువేషన్ లేదు. సో అమ్మాయి యొక్క సింగర్, ఈ తెలంగాణ ఆడబిడ్డ, ఎన్నో ఉద్యమాల వేదికల మీద ఆడిపాడింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి క్రమంలో ఆ అమ్మాయి చావు మెజారిటీ మోర్ దెన్ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, డాన్సర్స్, ఎనీబడి ఎవరు కూడా నోరు విప్పకుండా ఆ అమ్మాయి చావు కారణమైన ఒక చిన్న రీల్ కూడా చేయలేకపోవడం, ఒక చిన్న షార్ట్ వీడియో చేయకపోవడం, ఆమెకు సంతాపం తెలుపకపోవడం, కనీసం ఏ విధంగా అసలు శృతి మరణానికి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక చిన్న పాయింట్ కూడా చేయకుండా అనేకమైనటువంటి రీల్స్, షార్ట్స్, ఇన్స్టాలో అవన్నీ అనేకం చేస్తున్నారు. కానీ ఆ అమ్మాయికి వాళ్ళు ప్రగాఢ సానుభూతి తెలుపకపోవడం అంటే చాలా బాధ అనిపించింది. అవును, అది మేమందరం కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే మాకు చాలా ఏమంటారు, అరే ఇంత పేరు సంపాదించుకున్నామే, అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్న అమ్మాయి, అలాంటి అమ్మాయి ఇంకొక 6 నెలలు ఆగుండుంటే అసలు ఇండస్ట్రీలో మంచిగా నిల్చునే అమ్మాయి. యాక్చువల్ గా 6 నెలలు కూడా, ఇంకో 6 నెలలు కూడా కాదు, ఒక 2 సాంగ్స్, ఇప్పుడు మీరన్న 10 సాంగ్స్ లోనే ఒక 2 అమ్మాయితో బయటకు వచ్చినా కూడా 5 days లోపు సాంగ్ షూట్ అయి బయటకు వచ్చే టైంలోనే ఇట్లా జరిగింది. ఓకే, ఈ టైంలో అడగచ్చు లేదో కూడా తెలియదు అన్న, మీరు ఆల్రెడీ బాధలోనే ఉన్నారు. ఆ అమ్మాయి ఫస్ట్ సాంగ్ మీకు గుర్తుందా? ఫస్ట్ సాంగ్ నేనే రాసింది. అదే ఒకసారి మా కోసం ఆ సాంగ్. అప్పుడు ఆ సాంగ్ నుంచి కూడా చాలా అమ్మాయి కన్నీళ్ళు ఏడ్చేసింది, బాధ అనిపించింది. ఈ ఉడుకుడుకు రొట్టెలు, ఇక రకరకాల పేరెడ్ సాంగ్స్ పాడుతున్న క్రమంలో వల్గర్ గా కామెంట్స్ వచ్చేసేసరికి ఆ అమ్మాయి బాధపడి, నేను పాడిపించిన తర్వాత దర్వాజా దుర్గమ్మ అనే సాంగ్ ఫస్ట్ భక్తి గీతం పాడిపించిన.
ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ లాలు దర్వాజాకెళ్ళి తల్లి దుర్గమ్మ జగన్నేల జగజ్జనని మా దుర్గమ్మ తల్లి బెజవాడ కనక దుర్గమ్మ ఎండి గోవాలగిరి గజ్జల్లో మోగంగా జమిడి కామో తల్లో డప్పుల్లో దరువుల్లో ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ. ఈ పాట పాడిన తర్వాత ఆ కామెంట్స్ చూసిన తర్వాత అమ్మాయి భావోద్వేగానికి లోనై ఒకప్పుడు నన్ను తిట్టిన నోర్లు ఒకప్పుడు నన్ను తిట్టిన కామెంట్లతోటి అసభ్యకరంగా నన్ను అవహేళన చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ పాట విన్న తర్వాత దండం పెడుతుర్రు, శబాష్ అంటుర్రు, చాలా కాంప్లిమెంట్ ఇస్తారు అన్న, సపోర్ట్ గా థ్యాంక్స్ అన్న అని చెప్పి ఆ చెల్లె చెప్పడం. మొత్తం ఎన్ని సాంగ్స్ పాడింది మీ దగ్గర? మన దగ్గర ఒక 4 సాంగ్స్ పాడింది. 4 సాంగ్స్, ఇంకొక 6 సాంగ్స్ ఉన్నాయి పాడేటి. ఇంకా 6 సాంగ్స్. లాస్ట్ తనని కలిసిన రోజు పాడిన పాట ఒక్కసారి. లాస్ట్ రోజు 2 పాడింది. అయితే పల్లెటూరు నేపథ్యానికి అంటే టోటల్ గా ఫోక్ జోనర్ మీదే రాసిన. దండుగట్టి దంచు తీరోరు కలివట్టి వడ్లు రంగపూడి రాలవట్ట ఎక్కితే గట్లు బండిగట్టు కోని ఎల్లమంటే ఎడ్లు అర్రె సెంగలించి ఉరుకవట్ట నేనెమిజేద్దు పెనిమిటేమో సేను కాడ నేనేమో దొడ్డి కాడ ఎడ్లు కానరాని జాడా నా మెడకు వడని పీడ దండుగట్టి దంచి తీరో. ఇలా అట్టి చేపల కూర గట్టి గండిన రొయ్య పొట్టు ఉలువసారు పులుసు పెట్టిన గరం మసాలా దట్టించి గట్టి గుడక పెట్టిన ఇంటోనికింపైన రాగి సంగటి సద్ది గట్టిన సుక్క పొడువ కన్న ముందు వాయే అంబటేల గడిసిపాయే పొద్దునెత్తి మీదికొచ్చే ఆకలితో నా మొగుడు సచ్చే దండుగట్టి దంచి తీరో. కాన్సెప్ట్ చెప్పినప్పుడు కూడా చెల్లె ఇమాజినేషన్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఒక భర్త ఒక రైతు, ఆయన తోటలోకి వెళ్తాడు, పొలం పనులకు వెళ్తాడు. ఆయన చెప్తున్న క్రమంలో నేను గడ్డేసిన అన్ని చేసిన ఎడ్లకి, నువ్వు వచ్చేటప్పుడు సర్ది తీసుకొని బండి కట్టుకొని రా అని చెప్పి పోతాడు. పోతున్న క్రమంలో ఈ ఎడ్లు కచ్చరంకి కానికి వచ్చే టైంలో అవి చెంగలు ఇచ్చుకొని ఉరుకుతాయి. సో ఇవన్నీ చేసినా కానీ నా ఇల్లు దొరుకుతాయి అనే కాన్సెప్ట్ ను తీసుకుపోతుంది అన్నట్టు ఆ సాంగ్. నిజంగా అంటే తను ఇంకా ఈ సాంగ్స్ రూపంలోనే మన దగ్గర బ్రతుకుంటది లైఫ్ లాంగ్ కూడా. ఫైనల్ గా ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్లు ఇంకా అడగకపోతే కూడా వాటి గురించి రాదు. సో ఏంటంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, అసలు ప్రెగ్నెంట్ అనేది రూమర్ అని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అమ్మాయి ప్రెగ్నెంట్ అయినా? ఇప్పుడు మనం పూర్తి ఆధారం లేకుండా, ఇప్పుడు వాళ్ళకి పెళ్లి జరిగింది ఒకటి, మెడికల్ రిపోర్ట్స్ ఏం లేవు, మెడికల్ రిపోర్ట్స్ రాలే, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాలే. వాళ్ళ అత్తమామలు ఏం చెప్తున్నారంటే ఇట్లా ప్రెగ్నెన్సీ ఉంటే మనం ఒక 1 టైమ్స్ కూడా హాస్పిటల్ తీసుకుపోయినాము అని వాళ్ళు చెప్తున్నారు. తను ఉన్నప్పుడు చెప్పలేదు, తను పోయిన తర్వాత ఇక వీళ్ళు చెప్తున్నారు. ఇక దాంట్లో నిజమేంది అబద్ధమైంది అనేది ఇక రిపోర్ట్స్ ని బట్టి మనం చెప్పొచ్చు. ఇన్ని షేర్ చేసుకున్న అమ్మాయి చిక్కితో అంటే ప్రెగ్నెంట్ అనేది కూడా మోస్ట్లీ షేర్ చేసుకునే ఉండాలి. ఒకవేళ నిజంగా అట్లాంటి సందర్భంలో కూడా కొనొక సందర్భంలో అడిగితే ఆ చిక్కి కూడా ఇట్లాంటి విషయాన్ని, పర్సనల్ విషయాన్ని చెప్పలేదు. ఎందుకంటే చిక్కి చాలా సెన్సిటివిటీ. ఇంకా ఇప్పుడు శృతికైనా కానీ వాళ్ళ అక్క ఉన్నది, వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటారు, ఓకే. కానీ చిక్కి పరిస్థితి అట్లా కాదు పాపం. వాళ్ళ నాన్న పేషెంట్స్, వాళ్ళ అమ్మ ఒక పేషెంట్, వాళ్ళ నాన్న ఒక పేషెంట్. ఈ అమ్మాయి అటో ఇటో కష్టపడి పని చేస్తూ ఏదో ఒక ఇట్లా చేసుకుంటూ వాళ్ళకి ఏదున్నా కానీ సర్ది పెట్టేటువంటి పరిస్థితి. ఆమెకు ఇంత మన శృతి అంత డేర్ పర్సన్ కాదు చిక్కి, చాలా సెన్సిటివిటీ పర్సన్. ఆమెకు ఇట్లాంటి విషయాలు చెప్తే ఆమె తట్టుకునే కెపాసిటీ ఉండదని తనకు చాలా విషయాలు దాచింది. అంటే మన ఇప్పుడు నేను కూడా లాస్ట్ ఈ సెకండ్ సాంగ్ అడిగినప్పుడు కూడా చెప్పినప్పుడు కూడా ఆమె ప్రతి విషయం, అంటే ఈ లవ్ విషయంలో మాత్రం వీళ్ళకి ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆమె సమాజానికి కానీ అనుకున్నటువంటి వాళ్ళందరికి కూడా దాచింది. ఓకే. సో చాలా మంది కూడా శృతి గారి గురించి చెప్తుంది ఏంటంటే ఈ ఫ్యామిలీని ఈ ఫ్యామిలీ ఇద్దరిని తీసుకుపోయి అసలు ఎవరైనా బలంగా కేసు పెట్టి ఇద్దరిని లోపలేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు కేసు పెట్టేటోళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళను వచ్చి వాళ్ళకి కన్విన్స్ చేసి పోతే మనం పెడితే వాస్తవమే. కానీ అదే నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు కూడా మీకు అదే చెప్పాను కదా, వాస్తవంగా చెల్లెది అది ఒక బాధాకరం. ఒక మిస్టరీ అనేది తెలియకపోవడం, కళ్ళ ముందట కనబడి కూడా ప్రతి ఒక్క మనకు అంటే మినిమం టీనేజ్ పిల్లలకు కూడా సబ్జెక్ట్ అర్థమైపోతుంది, ఇలా జరిగింది ఏం కథ అనేది, ఇవన్నీ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి స్టోరీ అర్థమైపోతుంది. సో ఇక పేదరికమే అనేది
ఈ పేదరికం వల్ల వాళ్ళకు న్యాయం అనేది ఈ రూట్ లోనే జరిగింది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సమాజం దృష్టిలో వాళ్ళు ఒక చావు మీద డబ్బులు కూడగట్టుకున్నారని సమాజం అనేది నిందిస్తూ ఉంటది. పాట విన్నని రోజులు తల్లిదండ్రులకు ఇక అట్లా అయిపోతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంటే ఇంత దూరం వచ్చి దీని గురించి మా అందరికి వివరించినందుకు. అండ్ చాలా మందికి చెప్తుంది కూడా అదే, ఇది మర్డరా లేదంటే ఆమె ఆత్మహత్య చేసుకుందా అనేది ఇంకా ఎవరికి తెలియదు. సో కుదిరితే కనుక ఎవరైతే ఆ ఊరు పెద్దలు ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. నిజంగా బయటికి వచ్చిన ఏదైతే ఇష్యూ ఉందో, డబ్బులు అంటే రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న ఇష్యూని మీరు ఊరంతా ఇష్యూ చేసి దాని మీద డబ్బులు నిజంగానే మీరు ఒక డీల్ మాట్లాడుకొని సంపాదించుకున్నట్టయితే నిజంగా దీనికంటే నీచం అనేది లేదు. మనం నార్మల్ గా ఊర్లలో ఎన్నుకుంటుందే ఎందుకు ఎన్నుకుంటామన్నా, ఊర్లో వాళ్ళు ఏదో న్యాయం చేస్తారు, కొంచెం మనకి సపోర్ట్ గా ఉంటారు, లేదంటే ఏదైనా బాగు చేస్తారు అని అనుకుంటాము. కానీ చావును కూడా, ఒక ఆడపిల్ల చావును కూడా నిజంగా ఏమంటారు డీల్ గా మార్చుకొని డబ్బులు సంపాదించుకున్నారు. ఆ డబ్బులు కూడా కనీసం ఫ్యామిలీకి ఇంకా అందలేకపోతే మాత్రం అది ఇంకా అన్యాయం. సో ఈ ఇంటర్వ్యూ ఒకవేళ కనుక మీరు లీడర్లు ఎవరైతే ఉన్నారో, రెండు ఊర్ల లీడర్లు ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూస్తే కొంచెం అన్నా ఇది నిజం ఉండుంటే మాత్రం మీకు సిగ్గు ఉండాలి. ఇంతకు మించి నేను ఏం చెప్పను. ఒక ఆడపిల్లగా నాకు సిగ్గు అనిపిస్తుంది. అరే ఊర్ల సర్పంచ్లు వీళ్ళు ఇట్లుంటారా నిజంగా, అసలు సావుకు కూడా ఏమంటారు ఒక డీల్ మాట్లాడుకొని డబ్బులు సంపాదించుకొని ఆల్రెడీ గవర్నమెంట్ నుండి వస్తున్న డబ్బులన్నీ తింటారు పంటారు. సో దీన్ని కూడా ఇట్లా మార్చుకొని తింటే మాత్రం ఇంతకంటే అన్యాయం లేదు. అండ్ శృతి ఫ్యామిలీకి కూడా నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ధైర్యంగా ఉండండి అండ్ కేసు పెట్టడానికి ట్రై చేయండి. ఎలాంటి డీల్స్ కి కూడా వెళ్ళకండి. ఎందుకంటే సంబంధం లేని ఎవరో ఒక వ్యక్తి వచ్చి మీకోసం ఫైట్ చేస్తున్నారు. అలా చాలా మంది uన్నారు. ఇఫ్ పాసిబుల్ ఫైట్ చేయండి. అందరం సపోర్ట్ గా ఉంటాం. ప్రతి మీడియా ఛానల్ కూడా మీకు సపోర్ట్ గా ఉంటది. ఇంతకు మించి అయితే ఏం చెప్పలేము. సో ఫైనల్ గా థ్యాంక్ యూ సో మచ్ అన్న మీకు కూడా. సో అది ఈ ఇంటర్వ్యూ. అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.